వాటిని కూర్చోవాడు ఎవడును. మీకు ఈ మాట అర్థమైందా? ఇప్పుడు శవములు ఎవరన్నా పూడ్చిపెట్టగలుగుతున్నారా? చేలో ఏమేస్తామంటే మనము చేలో పెంట వేస్తాం కదమ్మా బలానికి. చేలో పెంట ఎరువులు వేస్తే చేనుకి బలం ఉంటుందని వేస్తారు కదా. అది ఎలా వేస్తారు? అక్కడక్కడ అలా చల్లుతారు కదా. అయితే చేల మీద పెంట పడినట్లుగా శవములు అలా పడిపోతారంట. వాళ్ళందరినీ ఏం చేస్తారంట? అలా అసలు పాతి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. వీధులలో పసిపిల్లలు లేకుండా, నగరంలో రాజ్య కుమారులు ఎవరులు లేకుండా. చూడండి ఎంత భయంకరమైన విపత్తులో మనం ఉన్నాం కదా. మన పిల్లలకి ఏం చేయాలని ఉంది? అక్కడ రోదన విద్య నేర్పించాలంట. మన పిల్లలకి రోదన విద్య నేర్పించాలి. ప్రార్థించుకోమని చెప్పాలి. వాళ్ళకి దేవుని యందు భయభక్తులు నేర్పించాలి. 32వ కీర్తనలో ఉంటుంది, యెహోవా యందు పిల్లలారా నా యొద్దకు రండి, నేను యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుదును. మన పిల్లలకి మనం భయభక్తులు నేర్పించాలి, ప్రార్థన విద్య నేర్పించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అమ్మ అది వద్దులేండి, తర్వాత చదువుతుంది. అట్లా చూడండి 23వ వచనంలో మనం ఎవరిని బట్టి అతిశయించమనుంది? ఇక్కడ యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఎవరిని బట్టి అతిశయించాలంటమ్మా? ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను. ఎవరు సెలవిచ్చారంట మీ మాట? దేవుడే సెలవిచ్చాడంట. భూమి మీద కృప చూపించుచు యెహోవాను నేనే అని తెలుసుకున్న వారిని బట్టి మన దేవుడు అతిశయిస్తున్నాడంట. లోకం భయంకరంగా ఉంది. మీ పిల్లలకు రోదన విద్య నేర్పించండి. మీ పిల్లలకు ప్రార్థన చేయడం నేర్పించండి. మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు మెలకువగా ఉండండి. మీరు చేయలేకపోతే మీ తెలివి కలిగిన స్త్రీలను పిలువనంపండి. రోదన చేసే స్త్రీలను పిలువనంపించండి. వారు మీ కొరకు ఏం చేస్తారంట? మరి ప్రార్థన చేస్తారంట, వలసపోతారంట. అందుకే 2-3 నా నామములు ఎక్కడ కూడి వారి మధ్యన నేను ఉందరని దేవుడు చెప్తున్నాడు కదా. అలాగే మనము ఎప్పుడైనా ఒక కట్టె మనం మంట చూస్తే అది సన్నగా వస్తుంది అన్నమాట. అదే 2-3 కట్టెలు మనము కట్టెలు అంటే పుల్లలు అన్నమాట. అమ్మా నేనమ్మ, కట్టెలు అంటే పుల్లలు. ఈ కట్టెలు 2-3 కట్టెలు కనుక మనం పెట్టినట్లయితే ఎంత లాభమంట వస్తుంది కదా. అలాగే 2-3 ప్రార్థన చేస్తే అంతగా దేవుడు ఆలకిస్తాడనమాట. అందుకే మత్తయి సువార్తలో ఉంది 16వ అధ్యాయంలో, దేవుడు 2 ఏకీభవించి భూమి మీద దేన్ని అడుగుతారో దేవుడు అది అనుగ్రహిస్తాడంట. 2 భూమి మీద దేన్ని బంధిస్తారో అది పరలోకంలో అది బంధించబడతాడంట. 2-3 ప్రార్థన ఎంతో బలమైన ప్రార్థన. కాబట్టి రోదనం చేసే స్త్రీలను మీరు పిలువనంపండి. తెలివి కలిగిన వారిని పిలువనంపండి. వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తారు, వలసిపోతారు, కన్నీరు కారుస్తారు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. నేనమ్మ ఎప్పుడు కూడా ప్రార్థన, ప్రతి విషయంలో కూడా ప్రార్థన. ఆవిడ విశ్వాసం చాలా గొప్పది. మేము రాత్రి చంద్రశేఖర్కి ఇట్లా కొంచెం దెబ్బ తగిలింది అని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాం. తల్లి ఎంతో ప్రార్థన చేస్తుంది, కూతురము పూజలు చేస్తుంది. ఆ పిల్ల ఎప్పుడైతే పూజలు మానుకుని దేవుళ్ళు సంపూర్ణంగా వస్తుందో వాళ్ళ కుటుంబం చాలా ఆశీర్వదించబడుతుంది. వాళ్ళు ఇంట్లో అయితే ఫోటోలు ఉన్నాయిలే, చేయటానికి కనుప్పుడు మహిళని ఇంట్లో ఫోటోలు ఉన్నాయి. అయితే కాబట్టి ఆమె కూడా పూర్తిగా దేవుళ్ళో వస్తే వాళ్ళ కుటుంబం చాలా దీవించబడుతుంది అని మేము ఆలోచన చేస్తున్నాం.
కాబట్టి నీ ప్రార్థన వాళ్ళని మారుస్తుంది. చూడు, ఇదివరకు ప్రార్థన అంటే పడేది కాదు స్వాతికి. ఇప్పుడు ప్రతి విషయానికి అమ్మ ప్రార్థన చేయించు అని అంటుంది. ఆమె ఎప్పుడైతే మాట అందో ఈ తల్లికి సంతోషం వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి స్వాతి కొరకు. స్వాతి అంటే పెద్ద కూతురు, సౌజన్య అంటే చిన్న కూతురు. తను రక్షింపబడ్డది, తన పిల్లలు కూడా రక్షించబడాలని ఆరాటము ఆ తల్లికి ఎంతో ఉంది. కాబట్టి వాళ్ళు ఏమి చిన్నపిల్లలు కాదు. ఇప్పుడు కృషి ఉంది, దాన్ని కొట్టి ఇలా కూర్చోబెట్టగలము. వాళ్ళు పెద్దోళ్ళు, కుటుంబాలతో ఉన్నారు, భర్తలతో ఉన్నారు, పిల్లలతో ఉన్నారు. వాళ్ళ కొరకు తల్లి చేయవలసిందేంటి? ప్రార్థన. అదే చేసే ప్రార్థన ఇప్పటికీ దేవుడు దాటి వెళ్ళడు. ఆమె ఎదురుగానే వాళ్ళు రక్షించబడతారు. కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం ప్రభువులో అతిశయించాలంట. ఎవరిలో అతిశయించాలి? దేవునిలో మనము అతిశయించాలి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగిస్తున్న యెహోవాను బట్టి ఆనందించాలంట. అట్టి వారిని చూసి దేవుడు కూడా ఆనందిస్తాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు పరిశుద్ధాత్మలో మనతో మాట్లాడుతున్నారు. 13వ అధ్యాయాన్ని మీరు బాగా చదువుకోండి, బాగా ధ్యానించండి. యెషయా 13 బాగా ధ్యానించండి. దానిలో ఉన్న మర్మాలన్నీ మీరు తెలుసుకోండి. నేను ఒక్కొక్కటే చెప్పడానికి సమయం కాదు కాబట్టి నేను చెప్పలేకపోయిన పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. కాబట్టి 12వ అధ్యాయాన్ని కూడా చదవండి. 12వ అధ్యాయాన్ని మనకి ఆదరణ ఇస్తాడు. ఆయన ఇదిగో నీ సేవకుడు, నిన్ను ప్రేమించే బిడ్డను ఎలా ఆదుకుంటావు, ఎలా కాపాడతావు అనేది మనం ఆ వాక్యంలో చూస్తాం. అలాగా మనకి దేవుడు వాగ్దానంతో కూడిన వాక్యం ఇచ్చారు. ఏంటది? 91వ కీర్తన. 91వ కీర్తన నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని ఆయన కాపాడుతాడంట. కదా 14వ వచనంలో చూసినట్లయితే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని అర్పిస్తాను. అతడు నా నామం మెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. దేవుని నామంలో దేవుని బిడ్డలైన వారికి ఎవరికి అలాంటి వైరస్ రాకూడదని, అలాగ మాత్రమే కాకుండా మన ఏపీ తెలంగాణ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ 2 దేశాలని దేవుడు అతిగా ప్రేమిస్తున్నాడంట. దేవుడు ఎంతో మందిని దేవుడు ప్రేమిస్తుండగా మరి ఆయన ప్రేమలో మనం దాగి ఉండేవారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఇది ఈ ఒక్క వాక్యాన్ని చూసి 17 చూడమా. ఇర్మియా 17:7 యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఎవరిను దాన్ని వేడుతను, వెంట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. చూసారు కదమ్మా 7వ వచనంలో యెహోవాను నమ్ముకున్నవాడు ఎవరంటండి? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. ఎలా ఉంటాడంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యొద్దను దాని వేళ్లు తన్నును, వెంట కలిగినను దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరం నా చింతనందదు, కాపు మానదు. చూసారా? ఎండలో ఎండిన చెట్టు ఎలా ఉంటది, నీటిలో ఉన్న చెట్టు ఎలా ఉంటది? నీటిలో ఉన్న చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటది. అలాగే దానికి ఎలాంటి చింత ఉండదు. వర్షం లేదు, నీరు లేదు అనే బాధ దానికి లేదు. ఎందుకు? నీటిలో ఉంది కాబట్టి. దేవుని వాక్యము మన హృదయంలో కనుక ఉంటే మనకి ఎలాంటి దిగులు భయము ఉండదు. లోకం అంతా భయము గుప్పుట్లో ఉన్నారు. అసలు ఎలా బయటకు వెళ్ళడానికి భయపడిపోతున్నారు. ఎవరితో ఎవరా చెయ్యాలి అనేది అంత లోకం అంత భయం గుప్పుట్లో ఉంది. కానీ మనమైతే దేవుల్లో ఉన్నాం కాబట్టి మనము ధైర్యంగా ఉండగలుగుతాం.
ఇక్కడ అందుకే 7వ వచనం, దీని తర్వాత నిన్న వాక్యాలు చూపించిన వాక్యాలన్నిటినీ మీరు ఏం చేస్తారంటే మరొకసారి దీన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. నహూములో 1:7 ఒక మాట ఉంటుంది, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, ఆయనను నమ్మిన వారిని ఆయన ఎరుగును. యెహోవా ఉత్తముడు, శ్రమదినము ఆయన ఆశ్రయదుర్గము, ఆయనను నమ్మిన వారిని అందరినీ కూడా ఆయన ఎరుగును. దేవుడు మనల్ని అందరినీ కూడా ఎరిగిన దేవుడు. 25వ కీర్తన మొదటి వాక్యాన్ని చూసినట్లయితే, నీ దిక్కునకు చూసి నా ఆత్మనెత్తుకునుచున్నాను, దేవా నిన్నే ప్రార్థిస్తున్నాను, నిన్నే నమ్ముకున్నాను. దేవుడిని నమ్ముకున్న వారిని, దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారిని ఆయన ఎప్పుడు కూడా దాటి వెళ్ళే దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా మనకి ఆశ్రయ దుర్గంగా ఉండే దేవుడు, రక్షణ దుర్గంగా ఉండే దేవుడు. దేవుని నామంలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో మరి ఎక్కువ ప్రార్థించేవారుగా, ఎక్కువ దేవుని స్తుతించేవారుగా, మన దేశం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, ప్రభువా అందరూ మీ వాక్యాన్ని వినాలనైనా, మీ రక్షణలోనికి రావాలనైనా దేవుని వాక్యంలో ఉందన్నమాట. ఆయన రాజ్యస్సు వారితో సర్వ ప్రపంచానికి, భూమికి అంతే వరకు కూడా ఆయన రాకడ రాగదు. కాబట్టి దేవుని వాక్యానికి వినవలసిన వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వారందరినీ మీతో ప్రార్థించవలసిన బాధ్యత, భారం మన మీద. అలాగే ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో స్తుతిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించింది కాక. ఆమేన్. పాస్టర్ గారు శాస్త్రం టైం తీసుకుని మీకు చెప్పకుండా అనిపిస్తుంది, ముగించేయాలి. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఈ వాక్యము 12, 13 ఈ వాక్యాన్ని గత వారంలో దర్శనము కనపడి ఆమెకి భయమాందోళన కలిగి నన్ను లేపి ఈ వాక్యం నన్ను చదవమని చెప్పింది. నేను అప్పుడు లేచి ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నా హృదయం ఎంతగానో మరి బాధ కలిగింది. ఎందుకంటే దేవుని ఉగ్రత వచ్చినప్పుడు సాధారణంగా మనం బాధపడిన అవసరం, దేవునిలో ఉంటే మనకి ఎంత మాత్రమో. కానీ దేవుని రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, కానీ వారి కొరకు మనం బాధపడాలి. దేవునికి వందనాలు. ఇక్కడ నేను 2 మాటలు చదివించి నేను ముందుకు చేస్తాను. నేను ఎక్కువ టైం తీసుకోను. ఇక్కడ వాక్య భాగంలో 13వ అధ్యాయంలో ఇక్కడ 9వ వచనంలో మాట కనపడింది, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును. చూసారా, యెహోవా దినము వచ్చేసింది. గమనిస్తున్నారా? అంటే యెహోవా దినము వచ్చిన తర్వాత మనం సిద్ధపడతామా, లేకుండా యెహోవా దినము రాకమునిపై మనం సిద్ధపడాలా? చెప్పగలరా అమ్మా? మనము యెహోవా దినము రాకమునిపే మనం సిద్ధపడాలి. ఎందుకంటే విపత్తు నుంచి మనం విడిపించాలంటే, దీంట్లో మనము జయం పొందాలంటే అనేకులు చూడండి. 11 ఇది 91 దానికీర్తనలో చదివించింది. అక్కడ 10,000 మంది కూలినను ఏ అపాయం నీ వద్దకు రాదు. ఎప్పుడు? యెహోవా దినం వచ్చేసినా, దేశమంతా నాశనం చేసినా, మొత్తం ఏ విధమైనటువంటి అప్పుడు నవోకాలంలో వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చినా దేనికి కూడా భయపడలేదు. ఎవరు భయపడరు అంటే ఎవరు భయపడరు? దేవునికి నీకు ఆయన ఎంత మాత్రం ఆయన ఉన్నప్పుడు. అందుకనే మహోన్నతుల సాటునే నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించడం ఆయనకే. ఇవన్నీ కూడా ఆయన నీడున్నటువంటి వారికే. ఆ యెహోవా సాటి ఆయన ఎంతకాలమో అంతమంది ఆయన దగ్గరే నేను ఉండేది, ఆయనకే ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధికి వెళ్ళాలా అని అనుకుంటున్నావేమో. ఆయనకి ఏ ఉగ్రత వస్తుందో చూద్దామండి. ఇక్కడ 9వ ఇక్కడ వాక్యం, ఘోరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. చూసారా, 13వ అధ్యాయం 9, 8 వచనాల్లో కనపడుతుంది మాట. ఘోరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను
అది వచ్చును. ఇప్పుడు ఏ కోపంతో వస్తుంది దేశం అంతటికి? ఇది ఏమాత్రము డాక్టర్లు కనిపెట్టలేకపోతున్నారు. ఎవరిటువంటి ప్రభుత్వమే చేతులు ఎత్తేసింది. ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇది క్రూరమైనటువంటి పరిస్థితి. దీన్ని ఎవరు కూడా జయించలేకపోతున్నారు. కానీ దానిలో దేవునిలో ఉంటేనే తప్ప దాన్ని జయించగలంటే, అందుకనే సేవకులు అందరూ కలిసి ఉపవాస ప్రార్థనలో దీన్ని జయించగలమని ఏ విధమైన ప్రభుత్వం వారు కూడా మీరు ప్రార్థన చేయండి, సేవకులు ఆయా సంఘాల్లో ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. మేమెంత మాత్రం దీన్ని ముందుకు కనిపెట్టేవారు ఎవరు కూడా లేరు. దేవునికి మహిమ కలిగిన గాక. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని ఉగ్రత రాక మునిపే నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే, ఒకవేళ ఈ లోకంలో నాకు సిద్ధపాటు అవసరం లేదు, నేను ఈ లోకంలో ఎప్పుడు నేను నివసిస్తాను, నేను ఇష్టానుసారంగా జీవిస్తానంటే అది ఎంత మాత్రమును కుదరదు. ఎందుకంటే ఒక సమయం అంటే ఉన్నది. అది ఎలాగొచ్చినా సరే ఆ మరణం నువ్వు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయితే ఒక సమయం అంటున్నది. ఈ స్థలాన్ని విడిచిపెట్టి వచ్చే స్థలం ఉన్నది, సమయం ఉన్నది. అప్పుడు నువ్వు ఎక్కడ గమ్యం ఏంటి, ఎక్కడికి వెళతావు అది నువ్వు ఆలోచించావా? ఈ దేశము కాదు అసలైన బిల్లీ గ్రాహం గారు చనిపోతే ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడంటే ఆయన, నేను ఈ అడ్రస్ కాదు నాది నిజమైన అడ్రస్ ఆ సొంత దేశానికి నేను అక్కడికి వెళ్ళాను. కోట్లాది మందిని ఆయన ఎంతగానో ఆయన రక్షణలో తీసుకొచ్చాడు, పెద్ద సేవ చేశాడు. 100 సంవత్సరాలు బతికాడు ఆయన. ఆ 100 సంవత్సరాలు బతికినప్పుడు ఆయన చనిపోక ముందు ఒకవేళ నేను చనిపోతే అడ్రస్ చేంజ్ అయింది, కానీ ఈ అడ్రస్ ఎక్కడికి చేంజ్ అయిందంట? పరలోకానికి చేంజ్ అయింది. ఆయన అసలైన అడ్రస్. ఎందుకు ఈ మాటలు నేను చెప్పవలసి వస్తుందంటే, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇక్కడ చాలా ఉంటాయి. అందుకనే ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఉదయకాలని ఏమరవ్వాలమ్మా? ఒకసారి మనం మాట్లాడమ్మా, దయతో పిల్లతో కాదు. ఉదయకామన సూర్యుడు ఎవరు వస్తారో ముందు ఫస్ట్ మనకి అమ్మా సూర్యుడు. అది సూర్యుడు అది రాకపోతే మనం ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఇదే వాక్యం చెప్తుంది ఇక్కడ 12, 13 వచనాల్లో. ఏ విధంగా అంట ఇక్కడ ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును. ఉదయకాలంలో సూర్యుడి చీకటి కమ్మితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? నా ప్రియమైనటువంటి సహోదరుల భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. అందరూ కూడా భయం కలిగి, అందరూ కూడా ప్రార్థనలతో ఉంటేనే తప్ప మనం దీనిని జయించేవారుగా ఉండాలంటే నీవు నేను కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా భయం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో. అందుకనే 10 మంది కన్యకలు ఉన్నారు. 5 కన్యకలు బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు 5. ఎవరు సిద్ధపాటు కలిగారు? 5 అందులో సిద్ధపాటు కలిగలిగారు. సిద్ధపాటు కలిగలిగిన వారికి వారు లోపల ప్రవేశించారు. సిద్ధపాటు లేనిటువంటి వారికి వారు నూనె కొంత అడిగి తీసుకోవాలని అడిగారు. కానీ మా దగ్గర కొంచెమే ఉన్నది, మీకు మాకు సరిపోదు కనుక. ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వస్తుందంటే, మనము ఆయన ఉగ్రత రాకమునిపే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ ఏమని చెప్తుందంటే 9వ వచనంలో, యెహోవా దినము వచ్చుచున్నది దేశము పాడు చేయుటకు. దేశం అంటే ఈ హైదరాబాద్ పట్టణమే కాదు, దేశంలో వార్తలు వింటే న్యూజిలాండే కాదు, అక్కడ చైనా కాదు, ఇటల పట్టణమే కాదు, ఏ దేశంలో ఈ వ్యాధి వ్యాపించి కుప్పలుగా కూలిపోతే వాళ్ళు పాతి పెడితే కూడా మనిషి లేకపోతే ఆ ట్రక్కులతో గుంతలు తీసేసి అందులో పూడ్చి వేస్తున్నారంట. లేకపోతే పెట్రోల్ పెట్టి తగలబెట్టి వేస్తూ కూడా జరుగుతుందంట. ఎందుకు? దేవుని ఉగ్రత. ఈ ఉగ్రతలో మనం తప్పించబడాలంటే పరిస్థితులు ఎలాగున్నా సరే నీవు దేవుడిలో ఉంటేనే తప్ప, దేవుడు ఎంత మాత్రమును అంతేనే ఆయనే కాపాడువాడు. ఈ ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఆయనలో నువ్వు ఉండాలి, ప్రార్థన చెయ్యాలి, విశ్వాసం కలిగి జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఎంతగానో కాసి కాపాడగలడు. అందుకని అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను తప్పించగలను. అతడు నా నామను ఎరిగిన వాడు కనుక అతను నేను గణపరుస్తున్నాను.
ఎందుకు దేవుడు ఇవన్నీ కూడా హెచ్చరిస్తూనే ఉంటాడు. బైబిల్ వచ్చిన కానించి మనం చిన్నప్పటి నుంచి కూడా బైబిల్ చదువుతున్నాం, దీని నేను జ్ఞానం చేస్తున్నాం. ఇది ఎప్పుడు మొదటి నుంచి నాకు తెలిసినదిలే, నేను మొదటి నుంచి క్రైస్తవ బిడ్డలనే, నా పూర్వీకులు, నా తల్లిదండ్రులు క్రైస్తవులు, నేను కూడా క్రైస్తవులు అంటే సరిపోదు. ఇప్పుడు ఆ టైం లేదు, ఇక లేదు, దగ్గరికి వచ్చేసిన సమయము. అందుకని యెహోవా దినం వచ్చున్నది, వచ్చేసింది. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఆయన విశ్వాసముతో దేవుడిని నువ్వు కనపరిస్తే దేవుడు ఏ విధంగా చూస్తున్నాడంటే ఇక్కడ ఎందుకనే 2వ వంశంలో మనం చూస్తే ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఇంకా చంద్రుడు ప్రకాశింపడు, ఇక అయిపోయింది. మన స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి పరిస్థితి నువ్వు గమనించినట్లయితే దేవుడు ఎంత ఉగ్రత కనిపిస్తుందంటే ఉగ్రత. ప్రతి ఒక్కరు కూడా భయం కలిగి, ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసి దేవుల్లో ఉంటేనే తప్ప దేవుడు ఎంత మాత్రము క్షమించడు. అందుకనే అహంకారులకు అతిశయమును మార్పించుదును, బలత్కారులు గర్వమును అణిచివేసేదను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ 2వదిగా నేను ఒక మాట చదివిస్తున్నాను, తమ తమ స్వదేశములకు పారిపోదురు. మనటి వరకు చూస్తే వారందరూ కూడా ఏ దేశం, ఏ ప్రాంతంలో వాళ్ళ ప్రాంతంలో అందరూ కూడా నడుచుకుంటా, ఏ వాహనాలు లేకోకుండా మూటలు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతూనే ఉన్నారు. ప్రయాణాలు గవర్నమెంట్ కూడా ఏ విధమైన వాటిని కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దారి మధ్యలో ఎవరైనా ఆహారం పెడితే తినటం, వెళ్ళిపోతూనే పారిపోయారు. అయినా కాదు మనటి వరకు కూడా అనేక దేశాలు వారు ఇక్కడ ఈ ప్రాంతంలో జీవించారు. హైదరాబాద్ పట్టణం అక్కడికి చివరికి వారు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి, ఒక ట్రైన్ ఏర్పాటు చేసి ఈ దేశం నుంచి ఆ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాలను అందరూ కూడా చేర్చేశారు. అందరిని కూడా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, దేవుని ఉగ్రత వచ్చి ఉన్నది, వచ్చేసింది. నువ్వు ఎంతవరకు సిద్ధపడికి వెళ్తున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ స్థితిగతి ఏంటి? ఒకవేళ దేవునిలో నువ్వు ఉంటున్నానని అనుకుంటున్నావేమో. ఒకవేళ సంసోను అనుకున్నాడు, బలాఢ్యుడే, దేవుని నాజీరు చేయబడినటువంటి వాడే, అయినప్పటికీ దేవుడు నాకు కలిగి ఉన్నాడు అనుకున్నాడు, కానీ దేవుడు విడిచిపెట్టాడని సంగతి ఆయనకి తెలుసుకోలేకపోయాడు. అటువంటి స్థితిలో నీవు నేను ఉంటే తప్పనిసరిగా మనం తెలుసుకొచ్చే వారుగా ఉన్నాడు దేవుణ్ణి, ఆయన ఎందుకు విశ్వాసించే వారుగా ఉండాలి. ఎంత మాత్రం ఎడబాసులన్నీ ఆయన తెలియకోకుండా జీవించినప్పుడు ఆయనకి శ్రమలు వచ్చి పడింది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ పరిస్థితులు మనం ఉండగా, ఈ పరిస్థితిని మనం ఎదుర్కోవాలంటే, ఈ పరిస్థితిని మనం అందులో జయించాలంటే నీవు నేను కూడా దేవుని యందు విశ్వాసత కలిగి దేవుళ్ళు ఉంటేనే తప్ప. ఇంక ఈ వాక్యం అంతా కూడా చెప్పాలంటే చాలా మంది మీరు 12, 13 వచ్చిన మీరు కూడా రాత్రి వేళ సమయంలో మీరు చదివితే యెషయా గ్రంథంలో చాలా మీకు దేవుని యొక్క వాక్యము చాలా సూటిగా స్పష్టంగా అర్థమవుతుంది. దేవునికి మహిమ కలిగిన కాక. అందుకనే 13 ఇంకా చివరి వచ్చిన ఒక మాట నేను చదివి చేసి ముగించేస్తాను. వారు ఇక్కడ ఏమని తెలియపరుస్తుందంటే 15 వచ్చింది, పట్టబడిన ప్రతివాడును కత్తివాతతో కూలును, తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాతతో కూలును. పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును. పట్టబడినటువంటి ఎవరు పట్టబడతాడో, ఎవడైతే దేవుడు లేడో, ఎవడైతే దేవునికి విధేయత కలిగి ఉన్నాడో, ఎవడైతే గర్వంతో కూడి ఉన్నాడో, ఎవడైతే దేవుడు అంటే లెక్క చేయలేదో, వాడు పట్టబడినప్పుడు వాడు కత్తివాతకే గురి అవుతున్నాడు. దేవునికి మహిమ కలిగిన కాక. దేవుడు సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు ఇక్కడ అందుకనే ఆ దినము ఇక్కడ ఏమని చెప్తున్నారు 12వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఏమని చెప్తుంది, ఆ దినమున మీరు ఇలాగందరూ, ఆ దినమున, ఏ దినము? ఉగ్రత దినమందున. ఎలాగంటారంటే అప్పుడు, యెహోవా నీవు నా మీద కోపపడితివి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన కోపం వస్తే ఎవరు కూడా తట్టుకోలేదు. ఆయన కోపం ఆయన నిమిషమే. ఆ కోపంలో ఎంత ఉగ్రత. అందుకనే నోవా కాలంలో వచ్చినటువంటి ఆ దేశాన్ని ఏ విధంగా నేను చూసినప్పుడు ఆ దేశం ఎంత మాత్రమనూ కూడా పాపంతో నిండిపోయి ఉన్నది. వారిని నేను నాశనం చేస్తా, తుడుపు నాశనం చేసేస్తాం వస్తాం కూడా, ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు. చూసారా దేవుడు ఎంత తీర్మానం చేసుకున్నాడు. అదే పరిస్థితిలో ఏ దేశంలో అయితే ఏ విధంగా దేవుడు అంటే లెక్క చేయకోకుండా దేవునికి విరోధంగా జీవించినటువంటి వారు, వారి ఇష్టానుసారంగా జీవించినటువంటి బిడ్డలను ఆ దేశాలన్నీ కూడా నాశనం చేసేసింది.
మరి ఎంత మాత్రం ప్రాణాలన్నీ కోల్పోయారు. ఈ రోజున వారు బంగారం, వెండి, డబ్బు అంతా కూడా కాళ్ళతో తొక్కిన ఆ డబ్బు ఎందుకు, మేము బ్రతికితే కదా, ఇది ఎందుకు ఇంకా అని వాళ్ళు ఎంతగానో దాని మీద విరత పుట్టి బయటనటువంటి వాళ్ళు దేవునితో భయపడి దేవుణ్ణి పూజించడానికి, దేవుని ఆరాధించడానికి ముందుకు కొనసాగినట్టు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుని వైపు చూడాలని మనం చేస్తున్నాం. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు నిజంగా నీతో నాతో మాట్లాడినటువంటి మాటలు, ఎందుకంటే ఆ దినము వచ్చేసింది. అందుకని ఇక్కడ 12వ అధ్యాయములో ఆ దినమున మీరు లాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి. నిజంగా ప్రభువా, నా మీద కోపపడకుండా, నా మీద ఉగ్రత రాకుండా తప్పించేవాడు నీవే అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆయన. ఇదిగోనైనా మీ లేఖనాల ద్వారా తెలియపరిచినటువంటి వాక్య భాగాన్ని బట్టి ప్రత్యేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయటకును. ఈ 5 పట్టణంలో ప్రభు పాడు చేయటకి నా తండ్రి ఎంతో మంది సేవకులు ప్రార్థన చేస్తున్నారండి. ఎంతో మంది ఉపవాస ప్రార్థనలో తండ్రి 40 దినాల్లో ఈ దేవుడే తప్ప దీనిని కరోనా వైరస్ ని విడిపించడానికి ఆ దేవాది దేవుడే తప్పించాలని గవర్నమెంట్ వారు, డాక్టర్లు అందరూ కూడా దేవుని మీద ఆధారపడి జీవిస్తుండగా రివ్యూనియన్ కూడా దేవుని మొదటి నుంచి దేవుని నమ్ముకుంటామని ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అది వచ్చినప్పుడు మనం చూద్దాంలే, అది వచ్చినప్పుడు మనం దాన్ని గ్రహిద్దాంలే. అయితే మనం ఎక్కడ ఉంటామో ఆ స్థితిలో, పరిస్థితిలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుని సమయము ఉగ్రత వచ్చి ఉన్నది. దేవునికి వందనాలు. దేశమును పాడు చేయటకును. దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధుడా, ఇంతవరకు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. ఆయన ఈ పరిస్థితిలో ప్రభు మిమ్మల్ని తండ్రి నాయన ఎంత మాత్రమే విడిచిపెడితే ప్రభు మేము జీవించలేము నాయన. ప్రతి విషయంలో ప్రభు మీ సన్నిధిలో ప్రార్థించేవారుగా, మీ సన్నిధిలో ప్రభు నా తండ్రి నాయన కనిపెట్టి ప్రార్థించేవారుగా, నా తండ్రి మా దేశాన్ని పాడు చేయకోకుండా, మా దేశంలో తండ్రి నెమ్మదుండినట్లుగా, మా దేశానికి శాంతి సమాధానం కలిగినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థన చేసినవయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నా. నా తండ్రి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రభు ఈ మాటలు గ్రహించుకోకుండా నా తండ్రి నాయన దేవుడిని తర్వాత చూద్దాం, వచ్చిన తర్వాత ఈ ఉగ్రతని ప్రభు ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాయి. ఈ లైవ్ లో ఇంటున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని పాస్టర్లు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృప చూపించండి, బలపరచండి, నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ